హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండి రాగి పిండితో కలిపి చపాతీ చేస్తున్నాను. దీనికి 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి తీసుకొని దీంట్లో సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం నువ్వులు వేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు తీసుకొని కలుపుతున్నాను. ఇది బాగా మెత్తగా రాకూడదు, పిండి మీడియంగా ముద్ద వచ్చే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చపాతీని మామూలుగా మన చపాతీ మాదిరిగానే చపాతీ కూరతో తాల్చుకొని ఇలా అటు ఇటు కొంచెం కాల్చిన తర్వాత దీన్ని డైరెక్ట్గా బర్నర్పై వేసి కూడా ఆయిల్ లేకుండా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చడం వల్ల చపాతీ మెత్తగా వస్తుంది, బాగా పొంగుతుంది. నూనె లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.